నీ హృదయంలో ఎప్పుడైతే దేవుని ఎడల తగ్గింపు స్వభావం కలిగి ఉంటావో, దేవుడిని ఎప్పుడైతే శిరస్సు నుంచి పాదాభివందనం చేస్తావో, ఎప్పుడైతే దేవునికి నీవు శాస్త్రాంగ నమస్కారం చేస్తావో, దేవుడు నీ హృదయంలోకి రావడానికి ఏం చేస్తాడైనా సిద్ధముగా ఉంటాడు. హల్లెలూయా. ఈరోజు నీలో గర్వం ఏర్పడి చేస్తుందా? ఈరోజు నీలో ద్వేషం ఏర్పడి చేస్తుందా? ఈరోజు నీలో అసూయ ఏర్పడి చేస్తుందా? ఈరోజు నీలో అహంభావం అనేది ఏర్పడి చేస్తుందా? ఇటువంటివన్నీ నీ హృదయంలో గూడు కట్టుకుని జీవిస్తున్నావా? దేవుడు ఈరోజు నీ హృదయంలోకి రావడానికి ఇష్టపడట్లేదు. ఎందుకు తెలుసా? ఇటువంటి చెడు లక్షణాలన్నీ నీ హృదయంలో ఉంటే దేవుడు ఏం చేయడు? నీ హృదయంలో ఉండడానికి ఇష్టపడడు. ఈరోజు దేవుడు నీ హృదయంలో ఉండాలంటే గనక, ఈరోజు దేవుడు నీ హృదయం అనే ఆలయంలో నివసించాలంటే గనక, నీ హృదయంలో ఏ ఉండాలి? తగ్గింపు స్వభావం కలిగి ఉండాలి. తగ్గించబడిన వాడు ఏం చేయబడతాడంట? హెచ్చింపబడతాడు. హల్లెలూయా. ఈరోజు నీ హృదయంలో తగ్గింపు స్వభావం కలిగి ఉంటే అప్పుడు నువ్వు ఏం చేయబడతావు? హెచ్చింపబడతావు.